బిగ్ బాస్ సీజన్ 9లో ఇమాన్యుయల్కి నిజంగానే మోసం జరిగిందా? కప్పు గెలుస్తాడు, టాప్ 2లో పక్కా ఉంటాడు అనుకున్న ఎంటర్టైనర్ని చివరి నిమిషంలో కరివేపాకులా తీసేశారా? 15 వారాలు జనాన్ని నవ్వించి నవ్వించి కష్టపడిన చివరికి ఫలితం గుండు సున్నానా? కష్టానికి విలువ లేదు అంటూ రోహిణి చేసినటువంటి ఆ ఆవేదన పోస్టు ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తోంది? అసలు ఇమాన్యుయల్ ఎలిమినేషన్ వెనుక దాగినటువంటి అసలు నిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 9లో అందరూ ఊహించింది ఒకటి, ఫినాలేలో జరిగింది మరొకటి. మొదటి వారం నుంచి తనదైన కామెడీతో నవ్వించి టాస్కుల్లో ప్రాణం పెట్టాడిన ఇమాన్యుయల్ ఖచ్చితంగా టాప్ 2లో ఉంటాడని, కప్పు కొట్టినా ఆశ్చర్యం లేదని ఆడియన్స్ అంతా ఫిక్స్ అయ్యారు. కానీ విధిరాత మరోలా ఉంది. మరి విన్నర్గా నిలుస్తాడు అనుకున్న ఇమాన్యుయల్ అనూహ్యంగా టాప్ 4లోనే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశాడు. ఈ ఫలితాన్ని చూసి అభిమానులే కాదు, ఆయన ఫ్రెండ్స్ కూడా షాక్ అయిపోయారు. ముఖ్యంగా జబర్దస్త్ రోహిణి తన మిత్రుడి ఓటమిని తట్టుకోలేక చాలా ఎమోషనల్ అయ్యారు. కష్టానికి తగ్గ ఫలితం రాలేదు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగిందంటే, గత 15 వారాలుగా హౌస్లో ఎంటర్టైన్మెంట్ అనే పదానికి పర్యాయ పదంగా ఇమాన్యుయల్ నిలిచాడు.